ములాయం సింగ్ కుమారుడు ప్రతీక్ యాదవ్ మరణం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. 5 ఏళ్లుగా ప్రమాదకర వ్యాధితో పోరాడుతున్న ప్రతీక్ డాక్టర్ల హెచ్చరికలను లెక్క చేయకుండా ఐసీయూ నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. చివరకు అదే నిర్ణయం అతని ప్రాణాలను తీసింది. ముందుగా స్టెరాయిడ్స్ వల్లే మరణం జరిగిందనే ప్రచారం జరిగింది. కానీ అసలు విషయం మాత్రం షాకింగ్ గా ఉంది. దేశంలోనే చాలా బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన యువకుడు అతను. ఫిట్నెస్ కి ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి. జిమ్ అంటే ఇష్టం, బలమైన శరీరం. అలాంటి ప్రతీక్ యాదవ్ ఆకస్మిక మరణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో స్టెరాయిడ్స్ వల్లే మరణమన్న ప్రచారం జోరందుకుంది. కానీ పోస్టుమార్టం రిపోర్ట్, వైద్యుల వివరాలు మాత్రం వేరే విషయాలను బయటపెట్టాయి. యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ కుమారుడు, మరో మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సవతి సోదరుడు ప్రతీక్ యాదవ్ మృతిపై ఎన్నో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. 5 ఏళ్ల క్రితం ప్రతీక్ ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో ఆసుపత్రికి వెళ్లాడు. పరీక్షల్లో అతనికి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే డీవీటీ ఉన్నట్టు తేలింది. ఈ వ్యాధితో కళ్లలో రక్తం గడ్డలు ఏర్పడి అవి ఊపిరితిత్తులకు చేరితే ప్రాణాపాయం ఏర్పడుతుంది. అప్పటి నుంచి అతను బ్లడ్ థిన్నర్స్తో చికిత్స పొందుతున్నాడు. ఏప్రిల్ 29న తీవ్రమైన ఛాతీ నొప్పి, శ్వాస ఇబ్బంది కలగటంతో ప్రతీక్ను వెంటనే ఐసీయూలో చేర్చారు. మొదట పరిస్థితి కాస్త మెరుగుపడినట్టే కనిపించింది. కానీ మే 1న అతను ఇంటికి వెళ్లాలని పట్టుబట్టాడు. డాక్టర్లు ప్రమాదమని హెచ్చరించినా ఐసీయూలో ఉండలేనని చెప్పి లామాపై సంతకం చేసి బయటకు వెళ్లిపోయాడు. భార్య అపర్ణ, వైద్యులు ఎంత ఒప్పించినా ప్రతీక్ నిర్ణయం మార్చుకోలేదు. ఇంట్లో 24 గంటల నర్సింగ్ సిబ్బంది ఉన్నప్పటికీ పరిస్థితి క్రమంగా విషమించింది. చివరకు మే 13న ఉదయం లక్నో సివిల్ హాస్పిటల్లో అతను మృతి చెందాడు. పోస్టుమార్టం రిపోర్ట్లో స్టెరాయిడ్స్ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. భారీ పల్మనరీ థ్రాంబో ఎంబోలిజియం కారణంగా కార్డియో రెస్పిరేటరీ కొలాప్స్ జరిగిందని స్పష్టం చేశారు. అంటే రక్తం గడ్డ ఊపిరితిత్తులకు చేరి ప్రాణాలు తీసిందన్నమాట. శరీరంపై కనిపించిన గాయాలు కూడా రక్తాన్ని పలచబెట్టే మందుల ప్రభావంతో ఏర్పడ్డాయని వైద్యులు తెలిపారు. పిల్లల దగ్గరకు వెళ్లాలన్న కోరిక, ఐసీయూలో ఉండలేనన్న అసహనం చివరకు ప్రాణాంతక నిర్ణయంగా మారింది. డాక్టర్ల మాట వినకపోతే ఎంతటి ప్రమాదం ఎదురవుతుందో ప్రతీక్ కథ ఇప్పుడు అందరికీ హెచ్చరికగా మారింది.